భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 19 శ్లోక. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఏదైతే పైన చెప్పినట్టుగా పురుషోత్తముడు అంటే ఏమిటి అవన్నీ చెప్పారు, దాని మహత్యం ఏమిటి అన్నది లక్షణాలు ఇక్కడ ముఖ్యంగా చెప్పటం. యో మాం ఏవ అసమ్మూఢో, యో అంటే ఎవరైతే, మాం అంటే నన్ను, ఏవం అంటే ఈ విధంగా, అసమ్మూఢ అంటే అనుమానాలు లేకుండా, భేదభావం చూపించకుండా అది యథార్థ తత్వాన్ని తెలుసుకోగలిగిన వాడు. అందుకే యోమాం ఏవం అసమ్మూఢ. మూఢుడు అంటేనే మూర్ఖత్వంతో ఉన్నవాడు, సమ్మూఢుడు అంటే దాని పరాకాష్ఠ స్థితి, అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అంటారుగా, అట్లాంటి వాడు సమ్మూఢుడు. అయితే ఇక్కడ అసమ్మూఢ అంటే ఏంటి అంటే అసలు లేస మాత్రం కూడా అనుమానం అన్నది లేకుండా పూర్ణంగా పరమాత్మ యందే అనన్యమైన భక్తితో ఉన్నవాడు, అనుమానం లేకుండా ఉండటం, భక్తి పూర్ణంగా ఉండటము. జానాతి పురుషోత్తమం, జానాతి అంటే తెలుసుకోవటం, తెలుసుకున్నవాడు. ఎవరి గురించి? పురుషోత్తమ అంటే ఉత్తముడు, క్షరాక్షరాకి విభిన్నంగా ఉన్న ఆ పురుషోత్తముడు, సర్వోత్కృష్ణుడు, అతని గురించి బాగా తెలిసినవాడు. సా సర్వవిద్ భజతి మాం, ఇలా పురుషోత్తముడు గురించి పూర్ణంగా తెలిసినవాడు, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నవారంటే అక్కడ అజ్ఞానానికి తావు లేకుండా, అంధకారంలో లేకుండా జ్ఞానంగా ఉన్నారు కాబట్టి ఆ పురుషోత్తముడు గురించి పూర్ణంగా తెలుసుకోగలిగిన వారు. ఈ జ్ఞానం కారణంగా ఏం చేస్తాడు? సంపూర్ణంగా ఎల్లవేళలా కూడా ఆయన్నే భజిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు. అందుకే ఈ సంపూర్ణ జ్ఞానం తెలిసి ఉండటము, అలాగే ఆ తెలిసిన దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టి ఎల్లవేళలా ఆ పురుషోత్తముణ్ణి పూజించుకోవటము. నన్నే పూజిస్తూ ఉంటాడు. ఎలా? సర్వభావేన భారత. సర్వభావేన అంటే అన్ని రకాలుగా, యద్భావం తద్భవతి అంటే మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, మనసా వాచ కర్మణ. ఏదో ఒక రతువు చేస్తున్నా కదా, ఇక్కడ కూర్చున్నా కానీ ఏదో ధ్యాస ఎక్కడో ఉంది, పువ్వు పెట్టాను, ఇది పెట్టాను, అది పెట్టాను అన్నట్టుగా కాదు. చేస్తున్నాను అన్న చెయ్యటం కాకుండా చెయ్యలేక ఉండలేని స్థితిలో ఉండటం, దాని అందే రమిస్తూ ఉండటం. లౌకికంగా కొన్ని చెయ్యవలసినవి చెయ్యాలి, మనం జీవనం గడవాలి కాబట్టి బాధ్యతలు, గృహస్థాశ్రమం ఇన్ని ఉంటాయి. కాకపోతే ఏది చేసినా ఆ మనస్సు అన్నది ఆ పరమాత్మ ఎందే రమిస్తూ ఉండి చెయ్యటము, అది భజంతి. పూజిస్తాం అంటే అది. అంతేగాని పూజ గదిలో 24 గంటలు కూర్చొని అన్ని వదిలేయమని చెప్పలేదు ఇక్కడ. అంటే సర్వభావన అంటే ఏది చేస్తున్నా సరే అదే భావనలో ఉండగలిగే స్థితిలో ఉండటము, ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరము భజించటము, పూర్ణత్వంతో అన్ని విధాల నిత్యము నిరంతరము 24 గంటలు 365 రోజులు కూడా ఇలానే ఉంటారు. పొద్దున్న లేచినప్పుడు స్నానం చేశాకే పూజ గది గుర్తొచ్చింది, దీపం పెట్టేసాను, నా పూజ అయిపోయింది, నా పని అయిపోయింది అన్నట్టుగా వదిలేస్తాం. అంటే ఆ సమయానికి అలాగే డ్యూటీకి వెళ్ళొచ్చానంటే డ్యూటీలో ఈ చేసినవన్నీ అక్కడే వదిలేస్తావు. ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చాక అవన్నీ వదిలేసి మళ్ళీ ఇక్కడ అందరితో ఎలా ఉంటున్నావు అది అక్కడే వదిలేసి వచ్చావు కాబట్టి. కానీ పరమాత్మ చింత వదిలేసేది కాదు. నువ్వు ఉన్నావంటే ఆ ఉన్నాడన్న జ్ఞానంతో, అందుకే జ్ఞానము అని చెప్పి ఇక్కడ మూర్ఖత్వం లేకుండా ఆ సర్వోత్కృష్ణుడైన పురుషోత్తముడు యందే సర్వదా ఉంటారు వాళ్ళు. అందులోనే లీనమైపోయి ఉంటారు. ఆ భావనని అనుభవంలోకి తెచ్చుకున్న కారణంగా శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధంగా నన్ను తత్వత అంటే నా తత్వ యథార్థాన్ని తెలుసుకుని పురుషోత్తముడిగా అర్థం చేసుకుని, సర్వజ్ఞుణ్ణి అని నన్నే ఎల్లవేళలా భజిస్తూనే ఉంటాడు, అన్నీ నేనే అన్న భావనలు. అందుకే ఇక్కడ ఏదైతే ఇంతకుముందు క్షర అక్షర అని చెప్పి దీనికి విభిన్నంగా ఉన్నవాడిని పురుషోత్తముణ్ణి అని చెప్పారు. ఇదైతే అది కాదంటానికి వీలు లేకుండా సర్వము పరమాత్మయే, అందుకే సంపూర్ణము.
సర్వోన్నత తత్వము అంటే ఉన్నది ఒక్కటే. ఒక్కటి నుంచి అనేకం అవుతున్నాయి. ఈ అనేకమైనప్పటికి కూడా మళ్ళీ లీలా విశారదుడుగా లీలలు చేస్తున్నాడు తప్పితే, మళ్ళీ ఒకదానికి పరిమితి కాదు అన్న యథార్థాన్ని తెలుసుకోవటము. ఇలా అయితే చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే నీరుంది. అది నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమైంది? ఐస్ గడ్డ అయిపోయింది. ఇదే నీరు కదా! ఇది వేరు, అది వేరని ఎలా అంటావు? ఈ నీరే చల్లగా ఉన్న కారణంగా ఐస్ గడ్డ అయిపోయింది. అలాగే అది మళ్ళీ బయటకి తీస్తే అది మళ్ళీ నీరైపోతుంది. అలాగే ఈ నీరుని తీసుకెళ్ళి మళ్ళీ నేను వేడికి ఆ గిన్నెలో పోసి అక్కడ పెడతం వల్ల ఏమవుతుంది? ఆవిరైపోతుంది. స్టవ్ మీద అలాగే పెట్టి వదిలేసానంటే నీళ్ళంతా ఆవిరైపోతుంది. అందులో ఏం మిగలదు. ఆ ఆవిరి రూపంలో ఉన్నది మళ్ళీ అదే. అదే నీరు. కానీ ఇక్కడ మళ్ళీ ఎలా అయితే ఫిజికల్, సాలిడ్, లిక్విడ్ అన్నట్టుగా 3 రకాలుగా కనిపిస్తున్నది. కానీ ఉన్నదేంటి అంటే అది నీరే. అంటే వ్యక్తమైనది పరమాత్మే అనేకమవుతున్నాడు. 3 వేరు వేరుగా అనిపిస్తుంది కానీ ఆ తత్వాన్ని, యథార్థాన్ని తెలుసుకున్నవాడు ఇక్కడ 3 కాదు ఉన్నది ఒకటే. నీరైనా, మంచైనా, ఆవిరైనా ఇవి విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ కూడా అది ఒక్కటే అన్న యథార్థాన్ని తెలుసుకుంటాడు. ఉన్నది పరమాత్మే. అందుకే నిరాకార రూపాన్ని తీసుకున్నా, సర్వవ్యాపిగా తీసుకున్నా, అలాగే సాకార రూపంలో తీసుకున్నా సరే ఉన్నది పరమాత్మే. సమస్తము తానే. అందుకే ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్న తానే ఈ సమస్త ప్రాణుల యొక్క హృదయంలో కూడా ఆత్మరూపంలో హృదయంలో ఉన్నాను అని చెప్పాడు. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే మార్గం ఏదైనప్పటికి కూడా నీ గమ్యం నువ్వు చేరుకునేది ఆ పరమాత్మ. అందుకే ఏ నామాన్ని ఆరాధించినా, ఏ రూపాన్ని ఆరాధించినా, ఏ విధానంలో నువ్వు చేసినప్పటికి కూడా అది చెందేది నాకే అని ఇంతకు ముందు చెప్పాడు. కాకపోతే పరమాత్మ మధురమైన లీలలు చేస్తాడు. అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించడానికి భక్తి మార్గంలో నీకు మళ్ళీ కొన్ని సులభం చేస్తూ ఉంటాడు. కొన్ని ప్రాప్తించేలాగా. అందుకే ఇంతకు ముందు శ్లోకాల్లో క్షర గురించి చెప్పి, అక్షర గురించి చెప్పి నశించిపోయేది శరీరం గాని ఆత్మ కాదు. ఆత్మ ఎలా అయితే పంచభూతాల్లో ఏది దాన్ని ఏమీ చెయ్యలేదు. ఇవన్నీ కూడా చెప్పాడు. అందుకే ఇక్కడ సర్వశక్తిమంతుడు అన్నది ఎవరికైతే తెలుస్తుందో, సర్వానికి ఆధారమైన వాడు అని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, సర్వ జగత్తు నీది నాది కాదు సర్వానికి సృష్టించడానికి కారణం, అలాగే పోషించినవాడు తానే, సంహారం చెయ్యవాడు కూడా తానే. అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉన్నది కూడా తానే. అందరికీ పరమ సుహృదుడు అంటే నీ పట్ల ప్రేమను చూపిస్తూ నా పట్ల ఏమి ద్వేషాన్ని చూపించడు. అందరి పట్ల ఆ ప్రేమే చూపిస్తూ ఉంటాడు. బుద్ధి ఉన్నవాడి మీదైనా, బుద్ధి లేని వాడి మీదైనా, ధర్మాన్ని పట్టుకున్న వాడి మీదైనా, అధర్మాన్ని ఆచరించే వాడి మీదైనా సరే ఒకేలా చూడగలిగిన వాడే పరమాత్మ. పైగా అన్నిటినీ నియమిస్తున్నవాడు. సర్వగుణ సంపన్నుడు, మళ్ళీ గుణానికి అతీతంగా ఉన్నవాడు. పరమ దయాళు పరమాత్మ. పరమ ప్రేమస్పదుడు పరమాత్మ. పైగా సర్వ అంతర్యామి పరమాత్మ. సర్వవ్యాపి పరమాత్మ. ఇదైతే అది కాదంటానికి కుదరదు. అన్నీ తానే. ఇది యథార్థాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, అందుకే పురుషోత్తముడు గురించి తెలుసుకోబడిన వాడే అసంభూఢుడవుతున్నాడు. పైగా పూర్ణమైన విశ్వాసంతో, అనుమానంతో కాదు. ఈ అక్షరాన్ని అర్థం చేసుకుని తర్వాత ఉత్తముడు ఒక స్వభావాన్ని కూడా తెలుసుకున్నవాడు. అందుకే ఆ పురుషోత్తముడు అంటే గుణాతీతుడు, సర్వగుణ సంపన్నుడు. సర్వగుణ సంపన్నుడప్పుడు మళ్ళీ గుణాతీతుడు ఎలా అవుతాడు అంటే ఆ భేదాన్ని అర్థం చేసుకోవాలి. గుణమయంగా సకల సృష్టిని సృష్టిస్తున్నవాడు, కానీ గుణాలతో అందుకోబడినవాడు కాడు. నువ్వు గుణాతీత స్థితికి వెళితేనే నీకు సులభుడవుతాడు. వ్యక్తంగా ఉన్నవాడు తానే, అవ్యక్తంగా ఉన్నది తానే, అవ్యక్తంలోంచి వ్యక్తపడుతున్నాయి. వ్యక్తమైనవన్నీ మళ్ళీ లయమైపోయినప్పుడు అవ్యక్తంలోకే వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే పరమ పురుషోత్తముడు. ఆయన్ని శ్రద్ధతో, ఆదరంగా, సంపూర్ణంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఆ తెలుసుకున్న వాడికి భక్తి కుదురుకుంటుంది. ముక్తి సులభమైపోతుంది. ఆత్మ జ్ఞానం గురించి యథార్థాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు పూర్తిగా. సగం సగం కాదు. అంటే ఇక్కడ తెలుసుకోవటానికి ఆ మార్గ స్పష్టత కలగటానికి కూడా నీలో ఉన్న వికారాలన్నీ పూర్ణంగా తొలగిపోతేనే అది సులభం అవుతుంది. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం నీ ఆధీనంలో ఉండాలి. నువ్వు ధర్మపరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిర్మలంగా ఉంటావో, నువ్వు నిష్కల్మషంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నిష్కామంగా క్రతువులు చేస్తున్నావో అప్పుడు చంచలత్వం పోయి స్థిరత్వం వస్తుంది. ఆ మనస్సు ఎప్పుడైతే స్థిరత్వంతో ఉంటుందో, పైగా ఈ చింతన నీకు ఎప్పుడైతే ఇక్కడ భేదం లేకుండా చూస్తున్నావు, సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉంటున్నావో, ఆ అనన్యమైన భక్తితో ఆ పరమాత్మనే పూజిస్తున్నావు, ఉపాసిస్తున్నావు అంటే దగ్గరగా ఉంటున్నావు సమీపంగా. అందుకే సర్వభావేన
ఆ పరమాత్మమయంగా ఉంటున్నావు. మాయకి, మోహానికి లోబడకుండా ఉంటున్నావు. సర్వము అంటే భేదం లేకుండా ఏదైనా పరమాత్మే. అంటే ఆ ఆకారానికి, నామానికి, రూపానికి లోబడకుండా దానికి అతీతంగా ఉన్న దాని మీదే నీ దృష్టి ఎల్లవేళలా ఉంటుంది. అందుకే అణువు అణువు పరమాత్మ స్వరూపంగానే భావనలో ఉంటావు. ఏకాగ్ర చిత్తంతో చంచలత్వం లేదు కాబట్టి ఏకాగ్రతతో ఆ పరమాత్మను ఉపాసిస్తూ ఉంటావు. ఈ మాయామోహాలతో కూడుకున్న ఈ బాహ్య ప్రపంచం మీద నుంచి నీ దృష్టి ఎగిరిపోతూ చూస్తున్నది అదే అనిపిస్తుంటుంది. అందరూ అదే చూస్తున్నారు. వాళ్ళు అదే చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ మాయామోహం కలగకుండా ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉంటారు. అందుకే ఆ వస్తువుల మీద గాని ఆసక్తి రహితంగా ఉంటారు. రాగం లేకుండా ఉంటారు. ఏది కావాలో ఇప్పుడు ఆహారం కావాలి. బతకాలి కాబట్టి, శరీరంతోనే నేను కొన్ని క్రతువులు చేయాలి గాబట్టి, అందుకే ఆ పరిమితిలోనే ఉంటారు. ఈ బాహ్య ప్రపంచంలో దొరికే పదార్థాలు గాని, వస్తువులు గాని, ఆ మనుష్యులు గాని, దేని మీద కూడా ప్రీతి లేకుండా, అలాగని ద్వేషం కూడా ఉండదు. సమభావ స్థితిలో. ఇవన్నీ అశాశ్వతం అన్నది పూర్ణంగా గ్రహించి ఉన్నవాళ్ళు, ఆ మనస్సన్నది పరమాత్మయందే స్థిరంగా ఉంటుంది కాబట్టి, మనసు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మను ధ్యానిస్తూనే ఉంటది. అదే నన్ను భజిస్తున్నారు అంటే అది అర్థము. ఆ స్థితికి రావాలంటే క్షరం గురించి తెలియాలి. అక్షరం గురించి పూర్వంగా తెలియాలి. అలాగే పురుషోత్తముడు యథార్థ లక్షణాల గురించి క్షుణ్ణంగా తెలిస్తే గాని ఆ స్థిరత్వం రాదు. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విద్యల్లో కల్లా ఇది గొప్ప విద్య. అంటే ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేనిది ఉంటుందో అది. అందుకే ఏకీకృతమైన భావన పరమాత్మను ధ్యానించటము. మళ్ళీ ఇతర ఏ భావనలు కూడా మనసులో రానివ్వకుండా ఉండటము. పూర్ణంగా పరమాత్మ యందే విశ్వాసంతో ఉండటము. అది ఏకాగ్రతతో ఉండటము. ఉన్నది ఏకం అదే పరమాత్మ. భక్తి అనన్యంగా ఉండటము. ఆ ప్రాపంచిక విషయాల మీద ఎక్కడా కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండగలగటము. ఆ పరమాత్మ తప్పితే ఇంకా ఏదీ లేదని అల్లాడిపోతూ ఉంటారు చూసారా? అలా అయిపోవటము. ఆ ప్రయత్నం ఎప్పుడూ ఒక్క రోజులోనే నువ్వేం మారిపోగలగా. జన్మ జన్మాంతరాలకి తర్వాత గాని ఆ ఫలిత రూపంలో పరమాత్మ మీద భక్తి కుదురుకోదు. కొన్ని ముట్టుకోవడానికి మనసు అంగీకరించదు. కొన్ని చేయటానికి మనసు అంగీకరించదు. తెలియదగిన దాన్ని ఆ దాని మీదే సమగ్రంగా, పూర్ణంగా చేసేసాను అయిపోయింది. ఈ రోజుకి అయిపోయింది అన్నట్టుగా వదిలేయటం కాదది. నిరంతరం అభ్యాసంతోనే అది నీకు ఆ యథార్థ రూపం తెలుస్తుంది. ఉత్తమానికే ఉత్తముడైన అతను ఆ పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ మీద ధ్యాస ఎలా ఉండాలి అంటే, మమత, వ్యామోహాల రహితంగా ఉన్నవాడికే అది సులభం అవుతుంది. అనన్యమైన భక్తి, ప్రేమ అన్నది పరమాత్మ మీద ఉండాలి. అందుకే ఆ గుణగణాల గురించి, ఆ ప్రభావాల గురించి, తత్వరహస్య లీలల గురించి చింతనతో, విచారణతో చేస్తూనే ఉండాలి. అప్పుడు సంపూర్ణమైన విశ్వాసం స్థిరంగా కుదురుకుంటుంది. అందుకే నామరూప చరిత్ర స్వరూప ఆదులు అంటే బోలెడు స్వరూపాలు తీసుకున్నాడు పరమాత్మ. భక్తి శ్రద్ధతో అప్పుడు మననం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, కీర్తన చెయ్యాలి. అప్పుడు దర్శనం లభిస్తుంది. వ్యాపించి ఉన్నవాడు అజ్ఞానమన్న అంధకారాన్ని తొలగించగలిగినవాడు. అందుకే నా కర్తవ్య కర్మల ద్వారా కూడా అందరికీ సుఖాలు ఇస్తున్న ఆ పరమాత్మనే సేవించుకుంటున్నానన్న భావనలో ఉండగలగటము. అంటే ఇది చేయటానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ చుట్టూ నాకు కొంతమందిని మనుషుల్ని నాకు ఇచ్చాడు. కొన్ని వస్తువులు ఇచ్చాడు. కొంత అవగాహన ఇచ్చాడు. కొన్ని విద్యలు నేను నేర్చుకునేలాగా మళ్ళీ అది చూపిచ్చాడు. మళ్ళీ అన్నీ ఇచ్చింది పరమాత్మ. అన్నిటికీ అతీతంగా ఉంటున్నవాడు కానీ ఇవన్నిటినీ కూడా ధరిస్తున్నవాడు పరమాత్మ. ఈ దృఢ భక్తితో భజించటము నిరంతరము. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కాదు. విధిగా చేయటం వేరు. ఆ మనస్సన్నది పరమాత్మకే సమర్పించుకున్నప్పుడు నేను పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, తింటున్నా, ఏది చేస్తున్నా సరే ఆ మనస్సు పరమాత్మ యందే రమిస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం విడిచిపెట్టదు. దానికి విఘ్నం కలిగిందంటే తహతహలాడిపోతూ ఉంటుంది. ఆ నామ సంకీర్తన అన్నది నోటిలో అంటే నీకు ఓపిక ఉన్నా, ఓపిక లేకపోయినా ఉపచారాలు చేయట్లేదుగా మనస్సుతో దానిలో నువ్వు ఆస్వాదిస్తున్నావు. అందుకు నా మనస్సు దాని మీదే ఉంటుంది. అది తెలుసుకోవాలన్న తపన అన్నది చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వాళ్ళే అంటే ఈ అనన్యమైన భక్తి లేకపోతే ఇది సాధ్యం కాదు. నా గురించి తెలిసిన వాళ్ళకి తప్పితే నా మీద మళ్ళీ అంతగా అనన్యమైన భక్తితో ఎల్లవేళలా నన్నే స్మరించటము, నన్నే ధ్యానించటం అన్నది కూడా సులభం కాదు అని చెప్తున్నాడు.
పరిపూర్ణంగా నీకు అర్థమైతే గాని ఆ ఏకాగ్రత రాదు. లేకపోతే మళ్ళీ చంచలత్వ కారణంగా కాసేపు కూర్చుంటావు, ఇంకాసేపు కూర్చోలేవు. అనుమానం అన్నవి వచ్చేస్తూ ఉంటాయి. అది మళ్ళీ పరంపరలాగా వస్తూనే ఉంటుంది. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అమ్మో! ఏమో! అంటే ఇలాగ మళ్ళీ అయిపోతూ ఉంటావు. ఆ సాధన నిరంతరము చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా పరిపక్వతకి చెందుతావు. నీకు తెలియకుండానే దాని గురించి నీలో ఆ మమేకం అయిపోయిన కారణంగా అది పూర్ణంగా నువ్వు ఆస్వాదించే స్థితికి నువ్వు చేరుకోగలవు. అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. దీంతో భగవద్గీత 15 చాప్టర్ పురుషోత్తమ యోగంలో 19 శ్లోక సంపూర్ణం.